నమస్తే అండి. నేను ఇన్ని రోజులు పెట్టి వీడియోలు చేయడానికి కారణం నా ఆరోగ్యం బాగోక వీడియోలు ఆపేశాను. మీరేమనుకోవద్దు. ఈరోజు షార్ట్ వీడియో ఒకటి చేయాలనుకున్నాను. దేని మీదంటే అమ్మాయిలు అబ్బాయిని చంపేసేయడం మీద నాకున్న ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈరోజు మాట్లాడుతున్నాను. అది కూడా దేని గురించి అమ్మాయిలు అబ్బాయిని చంపేస్తున్నారు అనేది మీకు నాకు తోచిన విధంగా నాకున్న చుట్టుపక్కల చూసిన అనుభవం ప్రకారంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు అమ్మాయిలు అబ్బాయిలను చంపేయడానికి గల కారణం అబ్బాయిలే కారణం. ఎందుకంటారేమో, చదువుకునేటప్పుడు లవ్ అఫైర్స్, ఉద్యోగం చేసేటప్పుడు వేరే అఫైర్స్, అలాగా పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయి గురించి మనకి చాలా విషయాలు తెలుసో తెలియకో ఉంటాయి. అలాంటి అమ్మాయిని మీరు చేసుకోరనుకోండి, ఎక్కడన్నా పొరపాటుగా అలాంటివి తగిలినాయి అనుకోండి, అది పెద్దగా ఇబ్బంది పడరు. ఎందుకని అంటారేమో, అంత అనుభవం ఉన్న అమ్మాయి మీకు దొరకదు. ఏంటి అనుభవం అని దేనికి వాడాను? బయట రిలేషన్స్ ఉన్న అమ్మాయి భర్తకి ఏ విషయంలో తను తప్పుగా దొరకాలని అనుకోదు, దొరకదు కూడా. అలాంటి ముదురు తెలివితేటలో బయట రిలేషన్ పెట్టుకున్న ఆడవాళ్ళకు ఉంటాయి. అలా అని ఆడవాళ్ళందరూ తప్పు అని అన్ను. 100 మందిలో 80 మంది తప్పే, 20 మంది మాత్రమే కరెక్ట్గా ఉన్నారండి. పెళ్లి చేసుకునేటప్పుడు తెలుసో తెలియకో చేసుకున్నారు, మంచి అమ్మాయిల్ని చేసుకున్నారు. కానీ మగవాళ్ళకి తప్పు అనే భావం ఎందుకు వచ్చిందంటే, నాకు పెళ్ళైన అమ్మాయిని రిలేషన్ పెట్టుకునేది ఎవరో మగవాళ్ళు. పెళ్ళైన అమ్మాయిని భర్త ఉంటుండగా మనము అమ్మాయిని చూడొచ్చా? తప్పు కదా. వేరే భావం రావడమే తప్పు. అసలు ముందు తప్పు ఎక్కడ? మగవాళ్ళలోనే ఉంది. రిలేషన్ పెట్టుకుంటున్నారు. ఆ భర్తకి ఈ అమ్మాయి ఎంతవరకు సుఖం ఇవ్వగలదు? మీతోనే గడిపేస్తుంది. ఆ అబ్బాయిని తప్పించుకోవడానికి, అబ్బాయిని ఇది చేయడానికి ఏవేవో సాకులు, ఏవేవో చెప్పు, ఏదేదో చేసి మీతో రిలేషన్, ఇటు భర్తకు అనుమానం రాకుండా ఇంట్లో గడపడం, తర్వాత మీతో గడపడం, ఇవన్నీ కూడా అలవాటు చేసింది మగవాడే. ఎందుకంటే భర్త పనికి వెళ్ళిపోతాడు, పని చేసుకుంటాడు, వస్తాడు, తన ఏదో ఉంటాయి. అలా అని భర్తలందరూ కరెక్టా అన్నం. భార్యని ఇంట్లో ఉంచి భార్యకి ఏమీ చూడకుండా అంటే తిండి కాదండి, మిగతా విషయాలు, సుఖ సంతోష విషయాలు, అమ్మాయిని పట్టించుకోకుండా ఎంతవరకు తనకి బానిస, ఇంట్లో పిల్లలకి తన ఇంటికి బానిస. ఈ బానిస ప్రవర్తనలు చేస్తే భార్య ఏంటి, నేను ఎంత కష్టపడ్డా ఇదేనా నా బతుక్కి, నేను చేసిన పొరపాటు ఎక్కడుంది, ఏంటి నేను ఏం చేశానని ఆలోచిస్తుంది. ప్రతి ఒక్క ఆడదే ఆలోచిస్తుంది. తాడుకి కట్టుబడి, ఏది మెళ్ళ కట్టించుకున్న తాడుకు కట్టుబడి కాపురాలు చేసే ఆడవాళ్ళు 20 మందే ఉన్నారు. మిగిలిన 80 మంది రిలేషన్స్లోనే ఉన్నారు. మనం టీవీ ఛానల్స్లో, యూట్యూబుల్లో ఎన్ని వింటున్నాం తెల్లర్లేసాక. ఎందుకని వింటున్నామండి? మగవాడే చంపించేసుకోవడం వల్ల వింటున్నాం. అదేంటండి ఇలా మాట్లాడారు అని అన్నారనుకోండి, అమ్మాయిని అడ్డం పెట్టుకుని మగవాళ్ళని చంపించేస్తున్నారు. అమ్మాయి దగ్గర నీకు దొరికేది ఏముందయ్యా? ఏముంది? ప్రతి ఆడదానిలో దొరికేది ఏముంటుంది? చక్క పెళ్ళిగానే అమ్మాయిని పెళ్లి చేసుకుని, చక్క చదువుకునే అమ్మాయి, సరే నీకు తోచిన అమ్మాయిని చక్క పెళ్లి చేసుకో, దాన్ని సంతోషంగా సుఖంగా చూసుకో. నీకు వేరే రిలేషన్ ఎందుకు? ఇక్కడ నువ్వు కట్టుకున్న భార్య దగ్గర లేనిదే ఆ అమ్మాయి దగ్గర ఏముంది? ఆ అమ్మాయితో నీ రిలేషన్ ఎందుకు పెట్టుకున్నావు? పోనీ దాంతో ఉంటున్నావా? దాని భర్త జోలు నీకెందుకయ్యా? నీకు తిప్పలేదు, నువ్వు పడుతున్నావు కదా, దాని భర్త జోలు నీకెందుకు? దానికి మెదడులో పురుగు పుట్టించి, ఆ పురుగు ఎంతవరకు చంపించే వరకు. సరే, ఈ అబ్బాయి ప్లాన్ చేస్తాడు, అమ్మాయిని నూరు పోస్తాడు, అమ్మాయి మంచి తెలివిగా చక్కగా తప్పించేయడానికి ట్రై చేసి చక్కగా మీ ఇద్దరు కలిసి చంపించేస్తున్నారు. డ్రమ్ముల్లోగా పెట్టేస్తున్నారు, గోధుమ సంచిలో మూటలు కట్టేస్తున్నారు, ఎత్తైన పర్వతాలకు తీసుకెళ్ళి తోసేస్తున్నారు. ఏది తాంబూలాలు పెట్టుకున్న తర్వాత ఈ వీడియో చూశాక నాకు చాలా బాధ వేసింది. అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని మీరే చంపించుకుంటున్నారు. ఆడవాళ్ళని ప్రోత్సహించి ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని మగవాళ్ళే చంపించుకుంటున్నారు. ఈ తెలివితేటలు ఆడవాళ్ళకి లేవండి, ఉంటాయి. క్రిమినల్స్ ఆడవాళ్ళకు ఉంటాయి. ఎలాగా? 100 మందిలో 10 మంది క్రిమినల్స్ ఉంటారు, వాళ్ళకు వస్తాయి. ఇవి వాళ్ళు లగ్జరీ లైఫ్కి వాటికి వీటికి కలిపి వాళ్ళు చేసే విధానాలు వేరే ఉంటాయి. వాళ్ళ వరకు సొంతం అది. మిగిలిన ఆడవాళ్ళకి అంత తెలివితేటలు ఉండవు. కానీ
ఇప్పుడు చదువు వల్ల మంచి తెలివితేటలు వచ్చేసినాయి. అంటే చదవటం తప్ప అండి అంటే తప్పు కాదు. దాన్ని ఏ రకంగా వాడాలో అదే రకంగా వాడుకోవాలి మంచిగా. పూర్వకాలంలో చదువుకునే వాళ్ళు లేరా అండి? పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారండి ఆడవాళ్ళు. మరి వాళ్ళు ఎందుకని చేయలేదు? ఎప్పుడు కూడా ఇలాంటి వార్తలు బయటకు ఎందుకు రాలేదు? అది ఈ ఈ జనరేషన్లో ఒక్క ఆడదానికి 4-5 మగవాళ్ళు ఎందుకండి? ఏం ఏం కోరుకుంటున్నారు? అసలు మగవాడు అవతల అమ్మాయి భర్త ఉన్నాడు, రిలేషన్ మనకెందుకు ఎందుకు అనుకోవట్లే? ఆడదాన్ని అడ్డం పెట్టుకుని ఇంకో మగవాడిని చంపించేస్తున్నావు. రేపొద్దు నిన్ను చంపేది ఆ అమ్మాయి. నువ్వు ఇచ్చిన తెలివితేటలే, నువ్వు ఇవ్వబట్టే ఆ తెలివితేటలు వచ్చేసినాయి. ఎలా? మీ దగ్గర డబ్బు, మీ లగ్జరీ లైఫ్లకి ఆ అమ్మాయికి కావాల్సిన అన్ని సకల సౌకర్యాలు మీరు చూసేస్తారు. ఎందుకని? మీ సుఖాల కోసం, మీ సంతోషాల కోసం. అవి సుఖ సంతోషాలు అన్నీ బాగుంటాయి, కొంతకాలం వరకు బాగానే ఉంటాయి. నీకు ఓపిక తగ్గిపోద్ది. ఇంట్లో చూసుకోవాలి, ఇటు దీన్ని మేపాలి, దాన్ని చూసుకోవాలి, దీన్ని చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఎక్కడి నుండి వచ్చేస్తాయండి పద్దాక డబ్బులు? అన్నీ చూసుకుంటావు. తర్వాత ఈ లగ్జరీ లైఫ్ కుదరదు. ఏంటి నన్ను పక్కన పెట్టేస్తున్నాడు, నాకేమీ ఇవ్వటం లేదు, నన్ను ఇది చేస్తున్నాడు అని అనుకుంటుంది అమ్మాయి. అప్పుడు ఏం చేస్తుంది? ఇంకోటిని చూసుకొని నిన్ను పక్క తప్పిస్తుంది. నువ్వు ఒకరిని తప్పించావు, నిన్ను అది తప్పిస్తుంది. ఈ తెలివితేటలు ఎవరిచ్చారు? మగవాళ్ళు. ఈ మగవాళ్ళని చంపించుకునేది ఆపేయండి. అసలు మగవాళ్ళని చచ్చిపోతున్నారు, భార్యలు చంపేస్తున్నారు, ఆడవాళ్ళు చంపేస్తున్నారు. ఈ పుకార్లు నిజాలు యూట్యూబ్లో చూపించే అన్నీ చూస్తున్నాం. అది కొద్దిగా రియాలిటీగానే ఉన్నాయి. ఎందుకంటే వీడియోలతో సహా చూపిస్తున్నారు కాబట్టి. అందుకని నమ్మాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. ఇవన్నీ జరగడానికి మగవాడే కారణం అండి. మగవాడినే చంపించుకుంటున్నాడు ఆడదాన్ని అడ్డం పెట్టుకుని. ఈ తప్పు ఎవరిది అనుకుంటున్నారు? మగవాడిదే. మగవాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఎలాగంటారేమో, అసలు తప్పు ఎక్కడి నుంచి జరుగుతుందో తెలుసా అండి? కాలేజీలో ఫ్రెండ్షిప్ కాడి నుంచి జరుగుతుంది. చదువు స్కూల్ దాకా బాగుందండి. కాలేజీకి వెళ్ళాక వీళ్ళకి ఏదో కావాలి, అది అవతల వాళ్ళ దగ్గర నుండి వస్తుంది. దాన్ని అలవాటు చేసుకుని ఒకడిని తొక్కుకుంటూ ఇంకోడిని తొక్కుకుంటూ ఇంకోడు, అట్లా భర్త భార్యని ఇంట్లో పట్టించుకోకపోతే, అంటే పట్టించుకోవడం అంటే ఇంట్లో ఫుడ్ విధానం ఇవన్నీ కాదండి, వేరే పట్టించుకోకపోతే తను మాట్లాడే విధానం కానీ, తను ఇంట్లో చూసుకునే విధానం కానీ, అవన్నీ కూడా మీరు పట్టించుకోకపోతే అమ్మాయి ఎంతవరకు మీ అనుమానాలు పక్కలాడాలని అనుకుంటుంది. మీరు పట్టించుకోకపోతే ఎవరన్నా పక్కన కాదు వేరే ఎక్కడైనా అవని, అమ్మాయి ఏం చేస్తున్నావు ఏంటి, అవునా అమ్మ ఇట్లాగా అలా అవతల వాళ్ళు చూపించే ప్రేమ ఈ అమ్మాయికి ఏదో కోరుకుంటుంది. ఎందుకని? ఇంట్లో భర్త సరిగ్గా ప్రేమ చూపించక, మాట్లాడే విధానం ఉండక, రోజు గొడవలు, తన్నులు, తిట్లు. ఎందుకు వస్తాయండి తన్నులు, తిట్లు? ఎందుకు గొడవలు అవుతున్నాయి? మీకు ఏం అర్థం కావట్లే భార్య పట్ల? ఇన్ని సంవత్సరాలు కాపురాలు చేసి మీకు తెలియట్లేదా? మీకు తెలియాలి కదా. మీకు ఏం అర్థం కావట్లే భార్య పట్ల మంచిగా ఉండాలని? పక్కన అమ్మాయి రిలేషన్ పెట్టుకున్న అమ్మాయికి అన్నీ, అక్కడ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, భర్త ఉంటాడు, అన్నీ ఉంటాయి. ఆ అమ్మాయి కావాలి మీకు. భార్య వద్దు. ఇంట్లో నిన్ను కనిపెట్టుకొని పొద్దునండి సాయంత్రం దాకా నీకు పాచి పని చేసి నిన్ను పొద్దునండి సాయంత్రం దాకా అన్ని విధాలు చూసే భార్య వద్దు. పక్కన ఉన్న అమ్మాయి కావాలి. అది అందంగా ఉంటుంది. భార్య అందంగా ఉండదు. ఎందుకని ఉండదంటే నీ గొడ్డి చాకరీ చేసి మనిషి ఎట్లా అయిపోద్ది కాబట్టి. అందుకని భార్య అందంగా కనబడదు నీకు. నువ్వు అర్థం మనసులో తీసుకోవాలా. పైపైన మెరుగులు చూస్తారు అంతే. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మగవాళ్ళని చంపించుకునే కార్యక్రమాలు ఆపేయండి. మగవాళ్ళు మీరే ఆపేయండి. అమ్మాయిలు తప్పు కాదు. ఇది మగవాళ్ళ సహకారంతో సహాయంతో జరుగుతున్నాయి. మగవాళ్ళ మోజు పిచ్చతో ఆడవాళ్ళు చేసే రచ్చది. మగవాడిని చంపించుకోవడం అనే పదాలు ఎందుకు వాడానంటే, ఈరోజు మోజు ఇవన్నీ పదాలు ఎందుకు వాడానంటే, అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం? మనిషిని చంపించుకునే రోజులు వచ్చేసినాయి. బ్రహ్మంగారు చెప్పినవన్నీ వచ్చినాయి. కానీ మీరు ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. మీ రిలేషన్షిప్ని మానుకోండి. పెళ్ళి కాని అబ్బాయిలు పెళ్ళి కావాలని అనుకోవట్లే. ఎందుకు అనుకోవట్లేదు తెలుసండి? ఇలాంటివన్నీ చూసి బాబోయ్ మాకొద్దు, మేము డబ్బుల్లో కప్పెట్టించుకోలేము, డ్రమ్ముల్లో కప్పెట్టించుకోలేము, మాకు ఎందుకు వచ్చింది ఇది, ఇలా బతికేస్తే వెళ్ళిపోతులే కాలం అనుకుంటున్నారు. ఎందుకని? ఆ పక్కన పెళ్లి చేసుకున్న అమ్మాయిని వెనకమాల ఇంకొకడు, లేకపోతే అది ఎక్కడో ఫ్రెండ్షిప్, లేదా కొలిక్కు, లేకపోతే ఎక్కడో వాడి అలవాట్లు, వాళ్ళ సహకారాలు, సహాయాలు ఇవన్నీ చూసి భర్త మీద మోసు తగ్గిపోద్ది. భర్త కూడా పట్టించుకోడు. ఎందుకంటే ఆడికే ఉంటుంది వెనకమాల ఇంకోటి, అది చూసుకోవాలి. ఆడు ఇటు పైన అందంగా కనబడదు, ఇది వేరేవాడికి అందంగా కనబడుతుంది. ఇట్లాగా మొత్తం తప్పు అంతా మగవాడిది. ఎక్కడ తప్పు?
మగవాడు పక్కింటి ఆవిడ చూడటం తప్పు, ఆంటీల్ని ఇది చేయడం తప్పు, పెళ్ళైన అమ్మాయిల్ని రిలేషన్ పెట్టుకోవడం తప్పు. ఇవన్నీ తప్పులు ఎవరు చేశారు? మగవాళ్ళే. ఆడవాళ్ళకి ఎవరు నేర్పారు? మగవాళ్ళే. ఈ మగవాళ్ళని చంపించుకునే కార్యక్రమం తగ్గించుకోవాలని, మీకు మీరు తెలుసుకోవాలని, మీకు జాగ్రత్తలు తెలుసు, నేను చెప్తే వచ్చేవండి. కాకపోతే నలుగురికి తెలియాలి, నలుగురు ఆలోచన విధానం మారి మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడితే ఈ చావులన్నీ తగ్గుతాయని నా యొక్క తెలుసుకోవాలి. నేను అనుకునేది ఏంటంటే ఈ చావులు తగ్గాలి. ఎందుకని? ఆడవాళ్ళు మగవాళ్ళని చంపించే కార్యక్రమాలు తగ్గిపోవాలి. మగవాళ్ళందరూ జాగ్రత్త పడాలని కోరుకుంటూ, ఈ ఛానల్లో నేను చెప్పిన విధానం ఏదైనా తప్పుగా ఉంటే, మీకు మంచిగా ఉన్నా తప్పుగా ఉన్నా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.